హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. త్వరలో ఐఆర్ మరియు డిఏ సంబంధించి జనవరి 2024 డిఏ సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకు దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలు చాలానే ఉన్నాయి. అలాగే సాధ్యమైన తొందరగా కొత్త పీఆర్సీ అనగా 12వ పీఆర్సీని అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటికి సంబంధించి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో కొత్త పీఆర్సీ ఇంకా ఇవ్వడం ఆలస్యం అవుతుంది, కావున ఈలోగా ఐఆర్ ప్రకటన చేస్తారని కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం అండి. సో ఐఆర్ అనేది 20% వరకు ఇస్తారనేది ప్రాథమిక అంచనా అన్నమాట. అలాగే ఐఆర్ అనేది ఏదైతే బయట సర్క్యులేట్ చేస్తుందో 30% ఐఆర్, 29.2% ఐఆర్ అనేది అవంతా కూడా అవాస్తవం అండి. సో ఐఆర్ ఉంటే 20% వరకు ఉండొచ్చు ప్రస్తుతం ఉన్న బడ్జెట్ కారణంగా అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం అండి. సో త్వరలోనే మళ్ళీ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఈ ప్రకటన అయితే చేయబోతున్నారు అనేది తాజా సమాచారం అండి. మరి ఎప్పుడు ఏమిటనేది ఎగ్జాక్ట్గా తెలియాల్సి అయితే ఉంది. సో ఇప్పటివరకు ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.